ఆధునిక సంస్కరణలకు ఆద్యుడు నందమూరి తారక రామారావు అని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. ఎన్టీఆర్ పదవి చేపట్టి ఇప్పటికీ 40 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం బ్రిటిష్ కాలం నాటి చట్టాలను తెచ్చి ప్రతిపక్షాల హక్కులను కాలరాస్తుందని ఈ సందర్భంగా ఆయన విమర్శించారు. నాందిగా పలికిన వ్యక్తి, మహిళలకి సాధికారత కల్పించిన వ్యక్తి, బలహీన వర్గాల వారికి సాధికారత కల్పించిన వ్యక్తి, మాటల్ని చేతల్లో చూపించిన వ్యక్తి. పదవి కాదు, నాకు పదవే పరమావధి కాదు, ప్రజల కోసమే పనిచేస్తాను, పేదవారి కోసం, బలహీన వర్గాల కోసం, దళిత కోసం పనిచేస్తాను. వారికి రిజర్వేషన్ కల్పించిన, వారికి ఉపాధి అవకాశాలు కల్పించిన అది ఆ మహానుభావుడికే చేయాలి. అలాంటి వ్యక్తిని ఒకసారి మనం స్పందనకు తెచ్చుకుంటూ రామారావు గారిని కొట్టలేదు, కొట్టకూడదు. ఆయన నటుడుగా ఆస్కార్ స్థాయి వ్యక్తి, ఆయన మాత్రాత్మక ప్రభుత్వం. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడిగా, ప్రాంతీయ నాయకుడిగా కొంత స్థానానికి ఎదిగాడు కనుక, ఎదురొడ్డి మనగాళ్ళని నిలిచాడు కనుక ఆయన ఇవ్వకూడదు. కానీ ప్రజలు ఇచ్చారు ఆయన భారతరత్న, ప్రజల గుండెల్లో ఉన్నాడు కనుక ఆయన భారతరత్న. ఆయన పద్మశ్రీ ఇచ్చి సరిపెట్టారు, ఎవరెవరకు ఏ పదవులు ఇచ్చారు. అంతటి నటుడికి, అంత మహానుభావుడు ఒక పద్మశ్రీతో సరిపెట్టిన కేంద్రంలో సరే ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రజల గుండెల్లో ఉండే వ్యక్తి. వాళ్ళ ఒకటే, ఆయన ఎక్కడన్నా బాధపడేది